అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా, ఇది 1943 సంవత్సరం. ఎలియనోర్ అనే చిన్న అమ్మాయి వయసు 10 సంవత్సరాలు. ఆమె తండ్రి యుద్ధానికి వెళ్లిపోయాడు. ఇంట్లో డబ్బు తక్కువ, ఆహారం కఠినంగా రేషన్ చేస్తారు. ఎలియనోర్కు దుకాణంలో దొరికే మిఠాయిలు, పండ్లు చాలా గుర్తొస్తాయి. ఒకరోజు ఎలియనోర్ తల్లి చెబుతుంది, ప్రతి పౌరుడి దేశభక్తి కర్తవ్యం ఇది. మన ఇంటి వెనక తోటలో మన ఆహారం మనమే పెంచుకోవాలి. కానీ ఎలియనోర్కి అది బోరింగ్గా అనిపిస్తుంది. గడ్డి తవ్వడం ఎందుకు అని అడుగుతుంది. తల్లి ఒక చిన్న ప్యాకెట్ ఎలియనోర్ చేతిలో ఇస్తుంది. క్యారెట్ విత్తనాలు. తల్లి చెబుతుంది, ఈ చిన్న విత్తనంలో భవిష్యత్తు ఆశ దాగి ఉంది. ఎలియనోర్ వాటిని జాగ్రత్తగా నేలలో వేసి హృదయంలో ఒక బాధ్యతను అనుభవిస్తుంది. కొన్ని నెలలు గడిచాయి. తోట పచ్చగా మెరిసిపోతుంది. ఎలియనోర్ గర్వంగా తన పెద్ద క్యారెట్లు చేతిలో పట్టుకుని నవ్వుతుంది. ఆ పంటను వారు పొరుగు విధవ మహిళకు ఆమె చిన్న కొడుకుకి పంచుతారు. యుద్ధం ముగిసింది, కానీ ఆ తోట మాత్రం మిగిలింది. ఇప్పుడైతే వృద్ధురాలైన ఎలియనోర్ గ్రాండ్మా తన తోటలో కూర్చుని చెబుతుంది, జీవితం కష్టంగా ఉన్నప్పటికీ చిన్న విత్తనం నుంచి పెద్ద ఆశను తెచ్చు.